చిన్నపిల్లల చేతుల మీద ₹1,00,000 పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు? వారికి తెలియదు. ఎప్పుడు ఇస్తారు ₹1,00,000? ఎదిగినప్పుడు. ఆ ₹1,00,000 ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినప్పుడు అప్పుడు ఇస్తారు, అంతవరకు ఇవ్వరు. సో గనుక మనము మన ఎదుగుదల పైన ఫోకస్ చేయాలి. మనం ఎదుగుతూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న దానికి నీరసించుకోవడం, చిన్న చిన్న దానికి చక్కెర కొట్టడం, చిన్న చిన్న దానికి ప్రార్థనకు ఏమండి డుమ్మా కొట్టడం, నో 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 నో. దైవజనుని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మిమ్మల్ని రేపుతాడు, ప్రేరేపిస్తాడు, మోటివేట్ చేస్తాడు. మోటివేషన్ ఎప్పుడు కూడా మొదలు పెట్టిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భాషల గురించి నేనేం చేస్తాను, మీతో మాట్లాడేయలేను. మాట్లాడేటట్లుగా మాట్లాడటం మీరు ప్రారంభించినట్లుగా నేను మిమ్మల్ని మోటివేట్ చేయగలను. కానీ దాన్ని కొనసాగించాలంటే క్రమశిక్షణ అవసరం. నీ బదులు నేను డిసిప్లిన్ చేసుకోలేను. మోటివేషన్ వలన ప్రారంభిస్తాం, క్రమశిక్షణ వలన కొనసాగిస్తాం. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం. సో కనుక దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా నిన్ను మలుస్తూ ఉన్నాడు.